సునాద స్వరము ఏప్రిల్ 21. నేను నమ్మిన వాని ఎరుగుతును గనక సిగ్గుపడను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పరిశుద్ధుడైన పౌలు ఈ మాటల్ని రాస్తున్నాడు. నేను నమ్మిన వాని ఎరుగుదును గనక సిగ్గుపడనని తన విశ్వాసం దేవుని యందు ప్రకటిస్తున్నాడు. మరి శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ కూడా నేను నమ్మిన వాని ఎరుగుదును గనక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నానని చెప్తున్నాడు. మరి పౌలు దేవుని పైన ఒక రూఢి అయిన నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. ఏదైతే దేవుని చేతికి అప్పగించానో ఆయన రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని ఒక స్థిరత్వాన్ని దేవుని పైన ప్రకటిస్తున్నాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఏదైతే ఆయన చేతికి అప్పగిస్తామో ఆయన దాన్ని కాపాడే సమర్థుడైన దేవుడు. మరి మనం విశ్వాసం ఆయన పైన ఉంచాలి. మనం అన్నీ కూడా ఆయన చేతికి అప్పగించినప్పుడు మన సంఘం, మన సహవాసం, పరిచర్య, కుటుంబం ఏదైనా కూడా ఆయన కాపాడి సంరక్షిస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం రాయబడింది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని. ఏ నిరీక్షణ అయితే మనం దేవుని పైన ఉంచుతామో తప్పక ఆయన అన్ని నెరవేర్చి దేవుడు ఎక్కడ కూడా మనల్ని సిగ్గుపరచడు. అందుకే అన్ని విషయాల్లో దేవుని పైన విశ్వాసం ఉంచి ఆయన పైన ఆధారపడి ఆయన యందు నిరీక్షణ ఉంచినప్పుడు అన్ని విషయాల్లో సిగ్గుపరచకుండా కాపాడి సంరక్షించే దేవుడు. 125వ కీర్తనలు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు అని. ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో వారు కదల్చబడరు, నిత్యం నిలుచు సియోను కొండవలే ఉంటారని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మన దేవుడు మనల్ని కాపాడి రక్షించే దేవుడు. నిత్యం కదలకుండా ఎటువంటి పరిస్థితులైనా మనల్ని స్థిరపరిచి కాపాడుతాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన దేవుడు నమ్మదగిన దేవుడు. అన్ని విషయాల్లో ఆయన్ని ఆశ్రయిద్దాం. మన కుటుంబాన్ని, మన ఆరోగ్యం, మనకున్న ఆర్థిక పరిస్థితులు, సంఘము, పరిచర్య, దేని విషయంలో చింత ఉన్న అన్ని దేవుని చేతికి అప్పగించినప్పుడు ఆయన అన్నీ కూడా కాపాడి రక్షిస్తాడు. ఏ విధంగా పౌలు అయితే ధైర్యంతో నేను నమ్మిన వాని ఎరుగుదుని గనక సిగ్గుపడను అన్నాడు, అదేవిధంగా మనము కూడా సమస్తాన్ని దేవుని చేతికి అప్పగించుకొని స్థిరంగా ధైర్యంతో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరైతే మీ అందు నమ్మకం ఉంచి మీ పైన ఆధారపడి ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా సిగ్గుపరచకుండా కాపాడి సంరక్షించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.